ఫ్రెండ్స్ మేమైతే పెన్నాలం తేరుకైతే సాంకైతే వచ్చినామండి, నరసింహ స్వామికి. పెన్నాలం దగ్గర వచ్చేసి అయితే మేము మెటికలు అయితే ఎక్కుతున్నాము. చూడండి, ఇది గర్భస్తంభం. మీకు స్వామిని కానీ చూపిస్తానండి, దర్శనం అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదంతా లోపలికి అయితే ఎంటర్ అయినాము. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా బయటది. నేనైతే బయట అయితే అంతా స్వామిని అంతా చూసిన తర్వాత నీకు కామెంట్ పెడతాను బయట వీడియోలని. ఈ విధంగా మేమైతే స్వామిని అయితే చూసినాము. ఇది ఈ విధంగా అయితే బయటకి అయితే నీళ్ళు చూసేకైతే పోతున్నామండి. ఈ విధంగా ఈ పక్క చూడు ఫ్రెండ్స్, మేమైతే గడుపు గుళ్ళకైతే పోతున్నాము. వచ్చిన తర్వాత నీళ్ళన్నీ మళ్ళీ చూపిస్తానండి. నది అయితే పారుతుంది నరసింహస్వామి కాడ. చూడు ఫ్రెండ్స్, మేమైతే స్వామిని అంతా మీరు దర్శనం చేసుకోండి. ఇదంతా బయట అండి. వచ్చేసి నీళ్ళ కాటికి వచ్చేసినాము నరసింహస్వామి కాడ కదా. నరసింహస్వామి కాడ నీళ్ళు అయితే పారుతుందండి. చాలా జాగ్రత్తగా ఉయ్యాల చూసేకి వచ్చినా కానీ పక్క దూరంగా ఉండి చూసుకోవాలండి. ఇది అమ్మ అయితే ఇప్పుడు ఇరిగి నీళ్ళలోకైతే పడింది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడు ఫ్రెండ్స్, మేమైతే ఈడ ఉన్నాము నీళ్ళ దగ్గర. మీరు కానీ కొంతమంది అయితే కొద్దిగా దగ్గర పోయి తీసుకుంటున్నారు. ఇదైతే ఫాస్ట్గానే పట్టినాయండి బండలు. ఈ విధంగా చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో. చూడు ఫ్రెండ్స్, పెన్నాలం కాడ